ఓట్ల కోసం కేటీఆర్ చిల్లర ప్రచారం చేస్తున్నారన్నారు ఎంపీ చామల. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ కుటుంబం విచారణ ఎదుర్కొంటోంది అన్నారు. ఆ ఆడియో టేపులు ఇతర వివరాలన్నీ కూడా ఎఫ్ఎస్ఎల్లో ఉన్నాయని, నిన్నటి అగ్ని ప్రమాదం వెనుక కేటీఆర్ హస్తం ఉందేమో అంటూ చామల అనుమానం వ్యక్తం చేశారు. ఏదో అబాండాలు వేయాలని ఫోరెన్సిక్ ల్యాబ్ లో ఒకవేళ ఏదన్నా జరిగితే మీ టేపులు మీరు మాట్లాడిన మీ ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించినవి అవన్నీ కూడా ఎవిడెన్స్లు ఉంటాయి అలా. ఇలా నాకేం డౌట్ వస్తుంది తెలుసా, నీ అంతా నువ్వు ముందే వచ్చి రేవంత్ రెడ్డి మీద అభియోగాలు వేసినావు అంటే అసలు నీకేమన్నా అస్తం ఉందా? ఎందుకంటే మన చరిత్ర మొన్ననే మీరు అధికారంలో పోతుర్రని తెలిసి డిసెంబర్ 4వ తారీఖు నాడు ఎప్పుడైతే కౌంటింగ్ జరిగి కౌంటింగ్ లో మనం ఓడిపోతున్నామని తెలిసిన నిమిషంలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్ ల సీసీ కెమెరాలు బంద్ చేసి మొత్తం పలగొట్టి ఆ ఇజ్రాయెల్ నుంచి తెచ్చిన పరికరాలన్నీ పలగొట్టి పెగాసిస్ పరికరాలు మీరు ఫోన్ ట్యాపింగ్ చేసినాయి, డాక్యుమెంట్లన్నీ ఎవిడెన్స్ లేకుండా కాల్ చేసి మిగిలినని తీసుకొని మూసీనదిలో పడేసిన చరిత్ర నీది. ఇవాళ ఏమైనా జరిగితే ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ లో కనుక ఏదన్నా కుట్ర ఉంటే ఆ కుట్ర మీ తరపు నుంచే ఉండాలి. ఎందుకంటే మీ మీద ఎంక్వైరీ జరుగుతుంది కాబట్టి ఏం మాట్లాడుతున్నావు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఫోరెన్సిక్ ల్యాబ్ లో మిమ్మల్ని ఎండగట్టనికే ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించినటువంటి ఎవిడెన్స్లే